నాలుగోదిగా గిబియోనులకు వచ్చిన శాపాలు. గిబియోనులకు వచ్చిన శాపాలు చూడండి. ఏమైందో యెహోషువ పెద్ద కోపం వచ్చేసింది. దేనికి వచ్చింది కోపం? అబద్ధం చెప్పి మోసం చేసి మాతో ప్రమాణం చేయించుకుంటారు అంటారు. కోపం వచ్చేసింది, పెద్ద కోపం వచ్చేసింది. సంగ పెద్ద గారికి పెద్ద కోపం వచ్చేసింది. ఏం చేస్తున్నా చూడండి. 22 వచనం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 22 వచనం. మరి యెహోషువ వారిని పిలిచాడు, అర్జెంట్ అన్నాడంట. వారిని పిలిచి ఇట్లా, నేను మీరు మా మధ్యన నివసించిన వారే ఉండి మేము మీకు బహు దూరముగా ఉన్నవారని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చారా మీరు? ఎలా మోసం చేయాలనుకున్నారా మీరు? ఎలా మోసం చేయాలనుకున్నారు? అందుకు గిబియోనీయులు మాట్లాడుతున్నారు, మేము ఎందుకు మోసం చేసాం తెలుసా? మీకు భయపడ్డామండి. అంత పెద్ద పట్టణాలనే మీరు ఓడిచేశారు, అంత పెద్ద పట్టణాలను చంపేశారు, మీరు మమ్మల్ని ఓడిస్తారు, మమ్మల్ని భయం వేసి అబద్ధం ఆడేసేవాడిని అంటున్నారు. చూడండి 24 వచనం. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట ఉండకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించినని నీ దాసులుగా రుడిగా తెలపబడి కనుక మేము ప్రాణముల విషయమై మీ వలన మిక్కిలి భయపడి ఏమాడేసాం? అబద్ధం ఆడేసాం. ఏమనుకోకండి, ప్రాణభయం. కొన్నిసార్లు ప్రాణభయంలో ఏమాడుతుంటాం? అబద్ధాలు ఆడతాం. మేము అబద్ధం ఆడేస్తామండి, అబద్ధం ఆడేస్తాం. పోలే అబద్ధం ఆడతాడు. ఇప్పుడు కూడా మీ చేతిలో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నాం? మీ చేతిలో. ఏం చేస్తారు చేయండి అంటున్నాడు. చూడండి ఏమంటున్నారు 25 వచనం. కాబట్టి మేము నీ వశంలో ఉన్నాం, మాకు ఏమి చేయటం నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువతో చెప్పారు. మీ ఇష్టం అండి, మోసం అయితే చేసాం, ముందు బతకాలనుకున్నాం, మీతో ప్రమాణం చేసుకున్నాం. మీరైతే చంపడం మాకు అర్థమవుతుంది, చంపరు. మాట ఇస్తే మీరు ఏం చేయరు? మీరు దేవుని పిల్లలు కదా, మీరు మాట ఇస్తే ఏం చేయరు? తప్పరు. మీ చేతుల్లో ఉన్నాం, ఏం చేస్తారు చేసుకోండి అంటున్నారు. వాళ్ళకి విషయం అర్థమైపోయింది, చంపరు, ఏమైనా చేస్తారు, అంతే కదా. బతుకుంటే బలిసాగైనా అందుకో బతకచ్చు, బతుకుతాం కదా, మీరేం చేయండి అన్నారు. అప్పుడు యెహోషువ ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. అప్పుడు యెహోషువ కొన్ని మాటలు పలుకుతున్నాడు. 23 వచనం ముగిస్తాను, కంగారు పడకండి. ఆ హేతువు చేత మీరు శాపగ్రస్తులు అయిపోతారు. మమ్మల్ని మోసం చేశారు కనుక మీరు ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారు. మీరు శాపగ్రస్తులు అయిపోతారు. ఏంటి ఆ శాపాలు? మీరు శాపగ్రస్తులు అవుతారు. ఏంటి ఆ శాపాలు? ఎలాంటి శాపం వారి మీదకి వస్తుందో 27 వచనంలో చెప్తున్నాడు. 27 వచనం. మామూలుగా ఇది మీరు చదివి మీకు అర్థం కాదు, అలా ముందు వెనక లైన్గా చెప్తున్నాడు. మీకు ఈజీగా చదివి ఇంటికి చదవాలి, అర్థమైపోతుంది మీకు. 27 వచనం. శాపాలు మీరు చెప్పించారు కదా, మీరు శాపగ్రస్తులు అవుతున్నారు కదా. ఏంటో శాపాలు 27 వచనంలో ఉన్నాయి. అయితే సమాజం కొరకును యెహోవా ఏర్పరచుకున్న చోటునున్న బలిపీఠము కొరకును కట్టులు ఏరువారు గాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించను. వారిని ఏం సరే, మీరు బానిసలుగా ఉండాలి. మాకు ఎలా ఉండాలి? మీరు బానిసలుగా ఉండాలి. మీ పని ఏంటంటే, మీ డ్యూటీ ఏంటంటే మేము ఇశ్రాయేల్ ఉన్నాం కదా, మేమంతా రోజు ఏం వండుకోవాలి? భోజనం వండుకోవాలంటే ఏం కావాలి? కనుక హలో మీ డ్యూటీ ఏంటంటే మేము రోజు వంట వండుకోవడానికి పొలంలోకి తీసుకొచ్చే పని మీదేరా. మీరు బతకండి, కానీ మాకు బానిసలుగా ఉండాలి. మీరు బానిసలుగా ఉండి ఏం చేయాలి? మోసం చేసినందుకు కట్టెలు కొట్టుకు తీసుకొచ్చి మీరు ఫ్రీగా మాకేం చేయాలి? ఇవ్వాలి. వండుకో తింటాం. మేము వండుకో తినాలంటే మీరు కట్టెలు కొట్టాలి. మేము స్నానాలు చేయాలన్నా, మేము బట్టలు ఉతుకోవాలన్నా, మేము అన్నం వండుకోవాలన్నా, మా దేవాలయాలు క్లీన్ చేసుకోవాలన్నా మీరు నీళ్లు కూడా మోసుకురావాలి. నీళ్లు పోయడం అంటే చిన్న పని కాదు. బావులు చాలా కిందకు ఉంటాయి. మీరు సుచ్చెత్తి నీళ్ళు వస్తాయి, నీకు అర్థం కావట్లేదు బాధ. నీళ్ళు ఏం చేయాలి? అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టాలి, బావిలో నీళ్లు తోడాలి, ఇశ్రాయేలుకి దాసులుగా ఉండాలి. శపించాడు. ఆ శాపం ఏంటంటే కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు మోసేవారుగా, చివరికి మాకు దాసులుగా ఉండాలని ఆయన శపించాడు. నేటికి ఇప్పటికీ ఆ దేశంలో వాళ్ళు పనితేనంట. చూడండి 27 వచనం చివరిలో ఆయన, నేటి వరకును వారు ఆ పని చేయవారే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ పని ఏంటి అంటే, ఆ గిబియోనుల పని ఏంటి అంటే ఇశ్రాయేలుకి కట్టెలు కొట్టాలి, నీళ్లు తోడాలి, వారికి దాసులుగా పనిచేయాలి. అంటే వారు చేసిన మోసానికి దేవుడి శిక్షను విధించాడు. 4 భాగాలు చెప్పాను, 4 భాగాలు. 1, 6 జాతుల వారి స్పందన. 2ది, 7వ జాతి వారి స్పందన, సంధి చేసుకోవాలని మోసం చేశారు. 3ది, తొందరపాటు నిర్ణయం వల్ల మోసపోయాడు. చివరికి మోసం చేశారు కనుక శాపానికి గురయ్యారు. నేర్చుకోవాల్సిన ఒక 6 పాఠాలు. ఆప్తా జస్ట్ 6 లైన్లు చెప్పి ముగిస్తా. ఈ 4 నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక 6 పాఠాలు ఉన్నాయి. మీకు టకా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను.